తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. అయితే ఈ రోజు ఒక సెన్సేషన్ టాపిక్, మంచి బర్నింగ్ టాపిక్, ప్రతి ఒక్కళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నటువంటి ఒక అంశం గురించి గురువు గారితో మనం మాట్లాడడానికి రెడీగా ఉన్నాం. అదే రామోజీ, ఈనాడు, ఉషా కిరణ్ గ్రూప్స్ అధినేత రామోజీరావు గారి గురించి. సో మాట్లాడేద్దామా? నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. అయితే గురూజీ, నిజంగా అంటే వెరీ రీసెంట్ గా ఆయన నిర్యాణం చెందారు. సో నిజంగా దానికి చింతించదగిన అంశం కాకపోయినప్పటికీ పూర్తి జీవితం హ్యాపీగా కంప్లీట్ లైఫ్ ఆయన లీడ్ చేశారని చెప్పడంలో మాత్రం ఎలాంటి సంకోచం లేదు. ఓకే, అయితే రామయ్యగా, ఒక పచ్చళ్ళు నమ్ముకునే రామయ్యగా మొదలైన ఆయన జీవితం, పుట్టిన ఆయన స్టోరీ, ఇన్ని సంస్థల అధినేతగా రామోజీరావు గారిగా నిలిచారు. అసలు ఆయన జాతకం ఎలా ఉంది అంటే, ఒక వ్యక్తి తన జాతకంలో అంటే మామూలుగా ధనయోగం ఉండడం వేరు, విపరీతమైన ధనయోగాలు ఉండడం వేరు, కానీ విపరీతమైన రాజయోగం, ధనయోగం ఇవన్నీ కలగలిపిన జాతకం అనే అనుకోవచ్చు. సో అసలు ఎలాంటి గ్రహాలు ఎలా ఉండడం వల్ల ఇలాంటి ధనయోగాలు లభిస్తాయంటారు? తప్పకుండా అమ్మా, మీరు కోరినందుకు నేను వేయడం జరిగింది చార్ట్ అనేది. అట్లాగే చాలామంది నా స్టూడెంట్స్ కూడా అడిగారు, యాక్చువల్ దీని గురించి ఒక వీడియో చేయండి అని. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది అడిగారు. ఇక్కడ చాలామందికి ఉన్నటువంటి ఉత్సాహం కానివ్వండి, ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ చార్ట్లో అందరూ బిజినెస్లు చేస్తారు, కానీ మల్టిపుల్ బిజినెస్లు, పచ్చళ్ళ దగ్గర నుంచి, మార్గదర్శి దగ్గర నుంచి, టీవీ దగ్గర నుంచి, పేపర్ దగ్గర నుంచి, ఈనాడు దగ్గర నుంచి, అన్నీ కూడా ఇన్ని రంగాల్లో సక్సెస్ఫుల్గా వెళ్ళడం. ఇప్పుడు బిజినెస్ చేయడం వేరు, ఆగడం వేరు, సక్సెస్ఫుల్గా ప్రతి రంగాన్ని సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళడం వేరు. ఎగ్జాక్ట్లీ 2000 ఎకరాల్లో ఒక రామోజీ ఫిలిం సిటీ అని ఏర్పాటు చేయాలంటే ఇట్స్ నాట్ ఏ జోక్. అసలు అవి మనకి పరాశర పద్ధతిలో ఉండేటువంటి ఫార్ములాస్ ఇక్కడ ఎంతవరకు పర్ఫెక్ట్గా మీకు సెట్ అవుతాయి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. మనకి చాలామందికి ఒక అపోహ ఉంది, ఆ అపోహలు కూడా నేను మీకు ఈ జాతకంలో తీసేస్తాను. చాలామంది ఏమనుకుంటారంటే, అమావాస్య క్షీణచంద్రుడు లగ్నంలో ఉంటే అమ్మో జన్మ పైకి రాదేమో భయపడతారు. కానీ ఇక్కడ ఏంటంటే చూడండి, ఇతను 16-11-36 సంవత్సరంలో జన్మించారు. వృశ్చిక లగ్నంలో జన్మించిన జాతకం అయింది. లగ్నం వృశ్చిక లగ్నం, రాశి కూడా వృశ్చిక రాశి, స్కార్పియో లగ్నము, స్కార్పియో రాశి. వీరికి చంద్రుడు లగ్నంలో ఉన్నాడు, లగ్నంలో చంద్రుడు, లగ్నంలో రవి ఉన్నారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చాలామంది ఏమనుకుంటారు క్షీణచంద్రుడు లగ్నంలో ఉన్నాడు ఇబ్బంది అనుకుంటాం. కాదు, లగ్నాధిపతి మళ్ళీ వెళ్ళి లాభంలో కనుక కూర్చున్నాడా అది గొప్ప యోగాన్ని ఇస్తుంది. ఈ లగ్నం అనేటువంటిది ఏంటంటే జీవుడు అనమాట. ఈ జీవుడు ఎలా ఉన్నాడు అనేది మనం చూసుకోవాలి. మనం చూడండి, మనందరికీ తెలుసు, నిరంతరము శ్రమించేటువంటి వ్యక్తి రామోజీరావు గారు. శ్రమ, వర్క్ చేయడం అనేటువంటిది ఎక్కడ ఉంటుంది అంటే దశమ స్థానంలో ఉంటుంది. ఈ దశమాధిపతి రవి, ఈ లగ్నానికి దశమాధిపతి వచ్చే లగ్నంలో కూర్చుంటే ఏంటంటే, దశమం అంటే వర్కారకుడు ఎప్పుడైతే వచ్చే లగ్నంలో కూర్చున్నాడో ఈయనకి ఎప్పుడు వర్క్ చేయాలనిపిస్తుంది, ఎప్పుడు పని, నిరంతరం పని, ఖాళీగా కూర్చోబుద్ది కాదు ఈయనకి. అదొకటి. అదేవిధంగా ఈ చంద్రుడు భాగ్యాధిపతి కూడా అయ్యాడు. బాధకుడు అయినప్పటికీ కూడా భాగ్య రాజ్యాధిపతులు లగ్నంలో ఉన్నారు. భాగ్య రాజ్యాధిపతులు లగ్నంలో ఉండడం ఒక యోగము. రెండవది, మరి పనిచేసే వ్యక్తి జాబే చేసుకోవచ్చు కదా, వ్యాపారంలోకి ఎందుకు వెళ్ళారు అంటే ఇక్కడ 2 రీజన్స్. ఒకటి, ధనస్థానం చాలా బాగుంది, ధనయోగాలు అద్భుతమైన ధనయోగాలు. అంటే 2వ స్థానంలో 2వ అధిపతి శుక్రుడు, రాహు, అంటే విపరీతమైనటువంటి ధనయోగం 2వ స్థానంలో పడింది. దీంతో పాటు మరి ధనయోగం ఉంటే తండ్రో తాతలో సంపాదించింది అనుభవించవచ్చు కదా, ఈయన ఎందుకు బిజినెస్ చేస్తారు? ఇక్కడ ఏంటంటే రీజన్, ఒక వ్యక్తి ధనయోగం సంపాదిస్తున్నాడు, ధనాన్ని సంపాదిస్తున్నారంటే ఇట్స్ వెరీ క్లియర్. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈయన సంపాదిస్తాడా, తండ్రి సంపాదించేస్తాడా, తాతల నుంచి వచ్చినటువంటి ఆస్తి ద్వారా ఈయన జీవితాన్ని నడిపిస్తాడా అంటే ఇట్స్ వెరీ క్లియర్. లగ్నాధిపతి వెళ్ళి బుధరాశిలో ఉన్నాడు. బుధుడు అంటే మనకి జ్యోతిషాస్త్రం పరంగా వ్యాపారానికి కారకుడు. ఆ బుధుడు ఎప్పుడైతే వ్యాపారానికి కారకుడు ఇక్కడ ఉన్నాడో చాలా స్పష్టంగా ఏం చెప్తుంది, ఈ జీవుడు వెళ్ళి వ్యాపారం చేస్తానంటున్నాడు అనేటువంటి చాలా స్పష్టంగా మనకి లగ్నాధిపతి 11లో ఉండడం వల్ల ఈయన వ్యాపారవేత్త అయ్యాడు. ఆ వ్యాపారవేత్త కూడా ఎలా అంటే, ఏదో ఒక వ్యాపారం చేసి ఏదో ఒక థియేటర్ కట్టుకోనో, లేకపోతే ఒక పచ్చళ్ళు పెట్టుకుని ఒక పచ్చళ్ళకే పరిమితం అయిపోకుండా, ఒక ఈనాడు పేపర్కే పరిమితం అయిపోకుండా, ఒక ఫిలిం సిటీకే పరిమితం అయిపోకుండా అనేకమైన రంగాలు, మార్గదర్శని, సినిమాలు తీయడం అని అన్ని ఎందుకు అనేకమైన రంగాలు అయ్యాయి అంటే, ఇక్కడ మనం చూడాల్సింది ఏమిటి అంటే, 2వ స్థానం అంటే ధనస్థానంలో ఎలా ఉంది, లేదా ధనాధిపతి ఏమైనా డ్యూయల్ సైన్లో ఉన్నాడు. డ్యూయాలిటీ అంటే
రకరకాలు. మనం ఈ డ్యూయల్టీని ధనస్థానం పడింది అనుకోండి బోల్డ్ అని డబ్బులు ఉంటాయని చెప్తాం. అదే వివాహ స్థానము లేకపోతే వివాహ జీవిత స్థానం పడితే అనేకమైన మ్యారేజెస్ అవుతాయి అబ్బాయి ఆ జాతకులకి. ఆ రకంగా ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే ఇన్ని గ్రహాలు 2-3 గ్రహాలు, అది కూడా డ్యూయల్ సైన్ న్యాచురల్ 9th హౌస్ అయింది, అది సహజంగా ధనస్థానం, అది సహజ ధనస్థానం, లగ్నం నుంచి ధనస్థానం, బోల్డ్ అని ధనగ్రహాలు 2లో ఉండడం వల్ల ఎవరి జన్మ జాతక చక్రంలో అయినా ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు వాళ్ళు నిశ్చింతగా ఓకే నేను ఖచ్చితంగా పైకి వస్తానని ధైర్యంగా ఉండొచ్చు. ఓకే, అంటే చేసినట్టు సక్సెస్ ఉంటుంది. దాంతోపాటు ఈయనకి దశలు కూడా కలిసి వచ్చాయనుకోండి, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. అయితే ఇక్కడ మీరు గమనించండి, ఈయనకి ఇప్పుడు డబ్బులు ఉన్నాయి, విషాదాలు ఏమి లేవంటే ఖచ్చితమైనటువంటి విషాదమైనటువంటివి కూడా కొన్ని ఉన్నాయి. ఏమిటి అదంటే సంతానం ఇబ్బంది పడ్డం, ఇట్లాంటివి ఏర్పడ్డాయి. ఎందుకు ఏర్పడిందండి సంతానము? జన్మజాతకంలో అందరికీ ఇలాగే ఉండాలని రూల్ లేదు, సమ్ కండిషన్స్ ఉంటాయి దీనికి. 5వ అధిపతి కనుక 12 సంబంధం వచ్చినా, 6 సంబంధం వచ్చినా, 8 సంబంధాలు వచ్చినా సంతానం, స్త్రీ సంతానం కలగడం కానీ, లేకపోతే వాళ్ళ జీవిత భాగస్వామికి మిస్క్యారేజ్ అవ్వడం కానీ, లేకపోతే ఒక ఏజ్ వచ్చే సంతానం ఏదైనా కొన్ని కారణాల వల్ల, అనారోగ్యాల వల్ల దూరం అవ్వడం కానీ జరుగుతుంది. ఈయన జాతకంలో చూడండి 5వ అధిపతి 12వ అధిపతి అయిన శుక్రుడితో కలిసి ఉన్నాడు. 5, 12 అధిపతులు గురు శుక్రులు కలిసి ఉన్నారు. అందుకని ఏమిటి అటువంటి ఫలితాలు వచ్చాయి అక్కడ. రైట్. అయితే ఇక్కడ శని ఎక్కడైతే ఉన్నాడు ఈయన జాతకంలో, ఇప్పుడు గోచార శని కూడా అక్కడే సంచరిస్తున్నాడు కాబట్టి ఈయనకి ఇప్పుడు అనారోగ్యం కాదు, 1 సంవత్సరంన్నర క్రితం నుంచి అనారోగ్య సూచనలు జరగాలి ఈయనకి. ఎందుకంటే 1 సంవత్సరంన్నర క్రితం నుంచి ఇక్కడ అనారోగ్య సంబంధించిన యోగాలు నడుస్తున్నాయి ఈయనకి. సో ఈ రోజు ఏదో హాస్పిటల్లో పడి ఇబ్బంది పడ్డం కాదు, 1.5 year బ్యాకే ఇక్కడ ఇక్కడికి ఎప్పుడైతే శని భగవానుడు వచ్చాడో అక్కడి నుంచి చూపించాడు ఆయనకి. సో అందుకని ఏంటి, ఎవరికైనా అందుకే మనం ఏం చెప్తాం, బాబు ఇక్కడ శని మీకు ఉన్నాడు కాబట్టి ఈ శనికి సంబంధించినటువంటి సంచారం కంప్లీట్ అయ్యేదాకా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి, శనికి సంబంధించి దానాలు ఇవ్వండి అని చెప్తూ ఉంటాం. అయితే ఎప్పుడైనా శని కనుక 4వ స్థానంలో ఉన్నప్పుడు, ఈ యొక్క లగ్నంలో ఉన్నప్పుడు ఏం జరుగుతాయి అంటే కొన్ని గవర్నమెంట్ రిలేటెడ్ డీల్స్ కూడా వాళ్ళకి గవర్నమెంట్ ద్వారా భూములు లభించడం కూడా జరుగుతాయి. ఎందుకు, శని రవిని చూస్తున్నాడుగా. ఇప్పుడు అందుకని రామోజీ ఫిలిం సిటీ రిలేటెడ్ సంబంధించిన గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి కొంత ఇది కూడా అక్కడ ఉంది చూసుకొని చెప్పాలంటే. అయితే ఇక్కడ చాలామందికి సందేహం కలుగుతుంది, ఏమండి 11వ అధిపతి 12లో ఉన్నాడు కదా, 11వ అధిపతి లాభాధిపతి 12లో ఉన్నాడు, మరి ఎట్లా లాభాలు ఇస్తుంది అని చాలా మంది అడుగుతూ ఉంటారు. దీని మీద అవగాహన బాగా ఉన్న వాళ్ళు అడుగుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా కూడా మనకి గుర్తుపెట్టుకోండి, ఈ 11వ అధిపతి 12లో ఉన్నప్పుడు అది మిత్రక్షేత్రం అయినట్లయితే వృశ్చిక లగ్నానికి అదొక విపరీత రాజయోగము. ఎందుకు అంటే అది కేవలం 11వ అధిపతి మాత్రమే కదా, అష్టమాధిపతి కూడా. అష్టమాధిపతి అంటే 8వ అధిపతి కానీ, 6వ అధిపతి కానీ, 12వ అధిపతి కానీ ఈ 3 ప్లేసుల్లో ఎక్కడైనా మారాయి అనుకోండి, అంటే 8వ అధిపతి 12లోని, లేదా 6వ అధిపతి 12, 8లోని, లేకపోతే 12వ అధిపతి 6, 8లో ఎక్కడైనా, అంటే 6, 8, 12 లాట్స్ కనుక అటు ఇటుగా మారితే అదొక యోగం. ఇక్కడ అష్టమాధిపతి 12లో ఉన్నాడు. ఎంతసేపు మనం ఏం చూస్తున్నాం, కోణం 11వ అధిపతి 12లో ఉన్నాడని చూస్తున్నాం, కానీ అష్టమాధిపతి 12లో ఉన్నారనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అది విపరీత రాజయోగం అంటారు దాన్ని. నీచభంగ రాజయోగాలు, విపరీత రాజయోగాలు, ఇలా రాజయోగాలు ఉంటాయి. మనం ఎంతసేపు ఏదో ఎల్నాటి శని వచ్చిందనో లేకపోతే ఇంకోటి ఏదో అయిపోయిందనో మనం భయపడకూడదు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము ఎప్పుడైనా కూడా విపరీత రాజయోగాలు, నీచభంగ రాజయోగాలు ఉంటే అవన్నీ పోతాయి. ఇక్కడ ఇంకోటి, మన 4లో శని ఉన్నాడు కదా అంటే కొంతమంది నన్ను అడిగారు నేను క్లాసెస్ చెప్పినప్పుడు, ఎప్పుడైనా ఏదైనా ప్లాన్ అంటే 4వ అధిపతి 4లో ఉంటే, ఇది రూల్ గుర్తుపెట్టుకోండి, 4వ అధిపతి 4లో ఉన్నాడు ఏ లగ్నానికైనా, వాళ్ళు నిరంతరం నేర్చుకుంటూనే ఉంటారు, కొత్త విషయాన్ని నేర్చుకుంటూ ఉంటారు. ఈయన కొత్త విషయాన్ని నేర్చుకుంటూ ఉంటారు నిరంతరం. స్కార్పియో లగ్నమైనందుకు ఏంటంటే లగ్నానికంటూ ఒక క్వాలిటీ ఉంటుంది. అదేమిటి అంటే ఆ వ్యక్తికి సెల్ఫ్ కాంపిటీషన్ ఎక్కువ, పని చేయాలి, సాధించాలనేటువంటి. అందుకని స్కార్పియో లగ్నంలో భాగ్యరాజ్యం, పవన్ కళ్యాణ్ గారిది కూడా వృశ్చిక లగ్నమే, మోడీ గారిది కూడా వృశ్చిక లగ్నమే. అందుకే వాళ్ళు ఎప్పుడు పవర్ఫుల్ క్యాండిడేట్స్ ఉంటారు అందులో, ఉంటారు కదా. కాకపోతే యోగం పట్టాలి, వేరే లగ్నాలకి పట్టవని కాదు, యోగం పట్టాలి. అక్కడ మనం యోగం పట్టింది చూసుకోవాలి, గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయని చూసుకోవాలి. ఈయనకి ఎక్కువ యోగం విపరీత రాజయోగంలో పట్టింది, ధనస్థానంలో అధిక గ్రహాలు ఉండడం పట్టింది, లగ్నాధిపతి లాభంలో ఉండడం అనేటువంటిది జరిగింది. అయితే మరి చిన్న విషయం కాదు, 36లో పుట్టిన వ్యక్తి 2024 వరకు కూడా జీవితాన్ని సాగించారంటే ఇట్స్ నాట్ ఈ జోక్. అంటే ఎక్కడో
మనకి ఆయుష్ కూడా బాగుంది. అయితే ఇక్కడ చాలా మంది ఏమంటారు, ఏమండి మరి అష్టమంలో కేతు ఉన్నాడు కదా, ఆయుష్ తగ్గించాలి కదా అనుకుంటారు. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కేవలం అష్టమ స్థానం ఒకటే కాదు, ఈ అష్టమ స్థానంలో ఉన్నప్పటికీ ఈ అష్టమాధిపతి విపరీత రాజ్యోగంలో ఉన్నాడో లేదో చూసుకోవాలి. అష్టమంలో కేతు ఉన్నంత మాత్రం అర్ధాయుష్ జాతకం అవ్వదు. అది అష్టమాధిపతి అంటే ఆయుష్నిచ్చే కారకుడు విపరీత రాజ్యోగాల్లో ఉన్నప్పుడు విపరీతమైనటువంటి ఆయుష్నిస్తాడు. ఆ రకంగా నియర్లీ 30s మనకి మూడోసారి అంటే 30 yearsకి ఒకసారి శని సంచారం జరిగేటప్పుడు మూడోసారి శని సంచారం జరిగే వరకు అంటే దాదాపుగా 90 సంవత్సరాల దగ్గరలో వరకు ఆయన జీవితం అనేది సాగించడం జరిగింది. బట్ యాక్చువల్గా అయితే 120 years బతకడం అనేది ఇంకా గొప్పది. బట్ ఇంత పని చేస్తూ ఇక్కడ మన మెయిన్ పాయింట్ ఏమిటి అంటే జన్మజాతకంలో ఇంత విపరీతమైనటువంటి ధనయోగం ఉన్న జాతకము, ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం, ఈయన ఏదో ధనయోగం ఊరికనే ఈయన ఒక్కడే సంపాదించడం కాకుండా కొన్ని వేల మంది లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగారు. ఎంప్లాయ్మెంట్ ఇవ్వడమే కాకుండా ఈ రోజు బయటకు వచ్చి బ్రతుకుతున్న ఎందరో జర్నలిస్టులు కానివ్వండి, సినిమా యాక్టర్స్ కానివ్వండి, వీళ్ళందరి మరి ఆయన మరి ఎంతో మంది సినిమా యాక్టర్స్ మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈ టీవీలో వచ్చే ప్రోగ్రాములు కానివ్వండి, అంటే ఏమిటంటే మనం ఏదో ఒక్కలం బతకడం కంటే కూడా ఆయన నుంచి వచ్చిన వాళ్ళే ఇప్పుడు ఎంతో మందిని బ్రతికించడం జరిగింది. అందుకని ఎంతో మందికి బ్రతికించినటువంటి జాతకాన్ని అనాలిసిస్ చేయాలి అనేటువంటి భావంతో నేను మీకు ఈ విషయం చెప్పాను. అయితే నేను మీకు ఇప్పుడు కూడా ఎవరికైనా చెప్పేది ఒకటే, 4వ స్థానంలో శని ఉన్నా, 4వ స్థానంలో ఏదైనా పాపగ్రహం ఉన్నా, 4వ స్థానం మీద కనుక ఇంకేదైనా పాపగ్రహం గోచారంలో వచ్చినప్పుడు మాత్రం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. 4లో ఎందుకు 4 అండి? 4వ స్థానం విద్యాస్థానం అంటారు కదా. అంటే ఒకటే సూత్రం ఏమిటి అంటే ఇక్కడ 5వ స్థానాన్ని నెగేటింగ్ చేసేది 4వ స్థానం. 5వ స్థానంలో ఇమ్యూనిటీ ఉంటుందమ్మా మనకి, ఆరోగ్యాన్ని ఇచ్చేది 5. 5వ స్థానం బాగుంది అనుకోండి, ఇమ్యూనిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి క్యాన్సర్ లాంటి జబ్బులు వచ్చినా పోతాయి వాళ్ళకి. 6వ స్థానం రోగస్థానం. కానీ 4లో గనక కొంచెం ఎక్కువగా పడింది అనుకోండి, ఏమవుతుందంటే అది రోగ నిరోధక శక్తిని తగ్గిస్తుంది. అందుకే నేను ఎప్పుడైనా ఎవరికైనా 4th యాక్టివేట్ అవుతుందని చెప్తాను, ఏమండి మీకు 4th యాక్టివేట్ అవుతుంది, జాగ్రత్తగా ఉండండి, చెకప్ చేయించుకోండి, చక్కగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు పలానా మెడిసిన్ తీసుకోండి, యోగా చేయండి, సూర్య నమస్కారాలు చేసుకోండి, లేకపోతే పలానా చదువుకోండి అని చెప్తా. 5వ స్థానాన్ని బలపరుచుకోండి, మెడిటేషన్ చేయండి అని చెప్తా. జ్యోతిష్ ఎప్పుడు కూడా కంప్లీట్ అన్ని పాజిటివ్ చెప్పడానికి కాదు, జాగ్రత్త కూడా చెప్పాలి కదా, వాళ్ళని భయపెట్టడానికి కాదు. గుర్తుపెట్టుకోండి, భయపెట్టడానికి అనుకుంటే వేస్ట్. ఇంకా జాగ్రత్తలు ముఖ్యం, జాగ్రత్త చెప్పడానికి జ్యోతిష్ శాస్త్రం ఎప్పుడూ ఉండాలి. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాము, డాక్టర్ గారు ఏంటి ధైర్యం చెప్పడానికి చెప్తాడు, ఆయన ఏం కాదు 5 వేసుకో తగ్గిపోద్ది అంటాడు, అలాగే చెప్పాలి. జ్యోతిష్ శాస్త్రంలో కూడా భయపెట్టడం కాదు, మళ్ళీ వచ్చిన వ్యక్తికి ఏం కదా నువ్వు ఆరాధన చేసుకో తగ్గిపోద్దని ధైర్యం ఇవ్వగలగాలి. అట్ ది సేమ్ టైం ప్రాబ్లమ్ని కూడా ఆ వ్యక్తికి ఉన్నటువంటి మానసిక స్థితిని బట్టి చెప్పగలగాలి. ఆ రకంగా ఏంటంటే ఈ జన్మజాతకంలో ధనయోగాలు ఇంత అద్భుతంగా ఉండడానికి కారణం అది. సో 2వ స్థానం మనకి జ్యోతిషాస్త్రంలో ధనయోగం ఎందుకంటారు అంటే 2వ స్థానంలో ఇన్ని గ్రహాలు ఉన్నందుకే. ఇది అర్థం చేసుకొని ఎవరైతే నిరంతరము శ్రమ చేస్తారో ధనయోగం ఉన్న వాళ్ళకి మరింత అద్భుతమైనటువంటి ఫలితాలు ధనయోగం వస్తుంది. సో జాతకం ఇలా ఉన్నా వస్తుంది, కొన్ని పరిహారాలు పాటించడం ద్వారా కూడా ప్రతి ఒక్కరికి సాధ్యమే. ఎస్, అండ్ చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. శ్రీమాత్రే. సో ఇదండి రామోజీరావు గారి జాతక పూర్తి విశ్లేషణ. సో చాలా బాగుంది కదా. అలాగే కష్టే ఫలి అంటారు. సో కష్టపడి జాగ్రత్తగా ఎలాంటి యోగాలు ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా విపరీతమైన ధనాన్ని కూడా సంపాదించవచ్చు చిన్న చిన్న పరిహారాలతో. అది ఖచ్చితంగా సాధ్యమని కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా గురువుగారు. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అలాగే మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే.